హలో అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే ఈ రోజు వీడియోలో మనము బార్డర్ మూవీకి సంబంధించి 24 డేస్ కలెక్షన్ ఎంతవరకు రావడం జరిగింది, దాంతోపాటు ఫంకీ మూవీ ఇంకా ఓ రోమియో మూవీకి సంబంధించి 3 డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే రెగ్యులర్గా కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అయితే ఈ 3 సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్లో కూడా ఈరోజు ఆదివారం అయినప్పటికీ ఈ సినిమాల కలెక్షన్స్లో కోత అయితే పడడం జరిగింది. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి మహాశివరాత్రి, దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈరోజు మ్యాచ్ ఉందన్నమాట, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. ఆ మ్యాచ్ ఉండడం వల్ల కోత అయితే పడింది కలెక్షన్స్లో. మామూలుగా వేరే మ్యాచ్లు ఉంటే అంత కోత పడేదేమో, కాకపోతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కాబట్టి ఆ రైవల్రీ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి కోత అయితే పడింది. సరే, ప్రతి సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ కూడా ఏ విధంగా ఉన్నాయనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ముందుగా అనురాగ్ సింగ్ దర్శకత్వంలో బాలీవుడ్ మార్కెట్ నుంచి సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన బార్డర్ 2 మూవీకి సంబంధించి 24 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, సినిమా మొదటి 22 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి నెట్ కలెక్షన్స్ రూపంలో 351 కోట్ల 16 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 23వ రోజు అంటే నిన్న సాటర్డే కాబట్టి సినిమా కలెక్షన్స్లో మంచిగా బూస్ట్ అయితే రావడం జరిగింది. నిన్న ఈ సినిమా 1,85 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఆదివారం సండే అయినప్పటికీ చెప్పాను కదా, మ్యాచ్ ఎఫెక్ట్ వల్ల ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్లో గ్రోత్ తిరిగి తగ్గింది. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 1,75 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 24 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో 354 కోట్ల 74 లక్షల రూపాయలని, అలాగే గ్రాస్ కలెక్షన్ రూపంలో 418 కోట్ల 61 లక్షల రూపాయలని వసూలు చేస్తుంది. సో ఫైనల్గా అనురాగ్ సింగ్ దర్శకత్వంలో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన బార్డర్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి 24 రోజుల్లో 475 కోట్ల 37 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. మరి లాంగ్ రన్లో ఈ సినిమా 500 కోట్ల క్లబ్లో చేరుతుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఓ రోమియో మూవీకి సంబంధించి 3 డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. ఈ సినిమా కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మరి ఈ సినిమాకి సంబంధించిన 3 డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 9 కోట్ల 1 లక్ష రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు అంటే నిన్న శనివారం ఆఫ్ హాలిడే కాబట్టి ఈ సినిమాకి అడ్వాంటేజ్ దొరికింది. దాదాపుగా 12 కోట్ల 86 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు చెప్పాను కదా, మ్యాచ్ ఎఫెక్ట్, దాంతోపాటు మహాశివరాత్రి వల్ల ఈ సినిమాకి కొద్దిగా కోత అయితే పడింది. ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపుగా 10 కోట్ల 25 లక్షల రూపాయలు నెట్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 32 కోట్ల 12 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా ఇప్పటివరకు 37 కోట్ల 93 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి కొంచెం డీసెంట్ కలెక్షన్ అయితే వస్తుంది. విదేశాల నుంచి ఇప్పటివరకు దాదాపుగా 5 కోట్ల 94 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నడిచిన ఓ రోమియో మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి 3 రోజుల్లో 43 కోట్ల 57 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే రేపటి నుంచి వర్కింగ్ డే స్టార్ట్ అవుతాయి కాబట్టి రేపటి నుంచి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, మరి 100 కోట్ల వరకు ఈ సినిమా వెళ్తుందా, ఒకవేళ 100 కోట్ల ఈ సినిమా రీచ్ అయితే 100 కోట్లను దాటి ఈ సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. ఇక ఫైనల్గా కేవీ అనుదీప్ దర్శకత్వంలో మన విశ్వసేన్ నటించిన ఫంకీ మూవీకి సంబంధించి 3 డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ సినిమా కూడా ఎఫెక్ట్ అయితే చూపించడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి రోజు నెట్ కలెక్షన్స్ రూపంలో 2 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. నిన్న సాటర్డే అయినప్పటికీ ఈ సినిమాకి ఏంటంటే మిక్స్డ్ టాక్స్ రావడం జరిగింది కాబట్టి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కలెక్షన్స్ తక్కువగా రావడం జరిగింది. ఈ సినిమా నిన్న రోజు కేవలం 2 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా కేవలం 1,50 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో 5 కోట్ల 70 లక్షల రూపాయలని, గ్రాస్ కలెక్షన్ రూపంలో 6 కోట్ల 72 లక్షల రూపాయలని వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 1,90 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా అనుదీప్ కేవీ దర్శకత్వంలో విశ్వసేన్ ప్రధాన పాత్రలో నటించిన ఫంకీ మూవీ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల 62 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. మరి రేపటి నుంచి ఈ సినిమా కూడా వర్కింగ్ డే స్టార్ట్ అవుతాయి కాబట్టి కలెక్షన్స్లో ఏమాత్రం గ్రోత్ ఉంటుంది, మరి లాంగ్ రన్లో ఈ సినిమా కనీసం ఒక 25 కోట్ల వరకు అన్నా వెళ్ళగలదా లేదా అనేది చూడాలి. ఫైనల్గా ఏదన్నమాట బార్డర్ మూవీకి సంబంధించి, ఓ రోమియో మూవీకి సంబంధించి, అలాగే ఫంకీ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ ఇలాంటి కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.